అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. చాలా ఎక్స్పెక్ట్ చేసాము మేము, కాకపోతే అది ఫైనల్గా ఏదో ఒకటి ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఇదైతే అసలు అనుకోకుండా మార్నింగ్ అనుకున్నాం, ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో ఎస్, ఆఫ్టర్ 3 months మళ్ళీ న్యూ ఇయర్ అప్పుడు తర్వాత ఇప్పుడు చార్మినార్ షాపింగ్కి అయితే నైట్ షాపింగ్కి స్టార్ట్ అయ్యాం మేము నర్సాపూర్ నుండి. సో మేమైతే మిస్టేక్ ఏం చేసామంటే, మేము ఆఫ్టర్నూన్ టైంలోనే అక్కడ నుండి స్టార్ట్ అవ్వాల్సింది నర్సాపూర్ నుండి. సో మేము స్టార్ట్ అవ్వడమే అరౌండ్ 5:30 అలా అయిందనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 8 అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. సో ఆ టైంలో ఆఫీస్ క్లోజింగ్ టైమ్స్ కాబట్టి ఆఫ్ కోర్స్ ఉంటుంది, అది మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము. సో మేమైతే కార్ పార్కింగ్ హైకోర్ట్ బ్యాక్ సైడ్లో పెట్టాము. గేట్ నెంబర్ 4 or 5 ఆ గేట్స్లలో పెట్టామన్నమాట. సో అక్కడే పార్కింగ్ దొరికింది మాకు. అండ్ అక్కడ నుండి మేము ఆటో మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకున్నట్టే కానీ వేస్ట్ అనమాట, ఎందుకంటే ఆ ట్రాఫిక్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో మా ఆయననైతే అలానే నడుచుకుంటూ వచ్చాడు. అండ్ ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి అయితే మేము రీచ్ అయ్యాము. సో చాలా షాపింగ్ ఉంది, ఆఫ్ కోర్స్ చాలా ఉంటుంది, కాకపోతే రీజనబులా కాదా అనేది అది ఐటెం బట్టి చూసుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్క ఐటెం అయితే అవైలబుల్లో ఉంది. నేనైతే నార్మల్గా ఏవైతే మంచిగా అనిపించినాయో అవి మాత్రమే వీడియో తీశాను. సో పిల్లల్ని తీసుకెళ్తే కామన్ కదా, టాయ్స్ ఏదో ఒకటి కనబడ్డ ప్రతి ఒక్కటి కొనియాల్సి వస్తుంది. సో మా పరిస్థితి కూడా అదే అయింది. ప్రతి ఒక్కటి వాళ్ళు అడగడం, మేము కొనివ్వడం. ఈ బెలూన్స్ అయితే అనవసరం అసలు. మా ఓడు పగలగొట్టడం, ఇంకొకడు ఎగరగొట్టడం, అలానే సరిపోయింది. అండ్ సెల్లర్స్ కూడా పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉంటున్నారనమాట. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాలినట్టు పిల్లలు ఎక్కడుంటే సెల్లర్స్ కూడా అక్కడే ఉంటున్నారు. సో ఎస్, మా వాడైతే పగలగొట్టడానికి ట్రై చేశాడు, అది కుదరలేదు. సో ఎగరగొట్టేశాడు, అయిపోయింది దాని పని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పిల్లల డ్రెస్సెస్ చూసాము. అండ్ జెంట్స్ వ్యాలెట్స్ చూసామన్నమాట. వ్యాలెట్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉండే. అండ్ లెదర్ బ్యాగ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే మనం చూసేదాకా మనం చెప్పలేము. ఆ క్వాలిటీ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఓకే, రేట్ అయితే మనం కంపల్సరీ బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు చెప్పిన రేట్కే కాదు, బార్గెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఫిక్స్డ్ రేట్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా 100 రూపీస్ ఏ బ్యాంగిల్స్ తీసుకున్నాము 100 రూపీస్ అనమాట. సో మా పాపకైతే తీసుకున్నాను. నేను అలాంటివి ప్రిఫర్ చెయ్యను కాబట్టి నేను తీసుకోలేను. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది. అంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కొన్ని షాప్స్లలో మాత్రం కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అనిపించింది, అంటే వర్త్ కాదు అనిపించింది. నాలాగా ఎవరన్నా పర్ల్స్ లవర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లలో మాత్రం ప్యూర్ పర్ల్స్ అనేది దొరుకుతుందనమాట. సో ఒకవేళ నచ్చితే కొనొచ్చు. అండ్ పూజ సామాన్లు కూడా, అంటే ఊదు స్టిక్స్, ధూప్ స్టిక్స్ అలాంటివి మంచి స్మెల్తో వస్తున్నాయి. అరోమా ఫ్లేవర్ సూపర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మాలలు కూడా అమ్ముతున్నారు. సో అవి ఎవరికైనా మాలలు కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ డిఫరెంట్గా, అంటే ఎక్కడా చూడని కార్పెట్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి మనకి 1100 చెప్పారు. ఫైనల్లీ మాకు 550కి ఇచ్చారనమాట. సో చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది. ఈ షాప్లోనే మనకు అర్థమైపోయింది అనమాట. సో అప్పటి నుండి షాపింగ్ చేస్తే ఎంతో కొంత బార్గెన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాము. చార్మినార్ వచ్చాక భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోకుండా రిటర్న్ అయితే రాలేం కదా. సో మేము వెళ్ళే టైంకి అయితే హారతి జరుగుతుంది, హారతి భజన. సో మా ఓడు ఆ అమ్మవారి భజనలోనే మునిగిపోయాడు. అసలే భక్తుడు, చాలా భక్తుడు. నేను పూజ చేసే టైంలో కూడా వాడు నా పక్కన కూర్చొని భజన చేస్తూ ఉంటాడు. సో ఇంకా ఇలాంటి ఎన్విరాన్మెంట్లో వాడు ఇంకా అవన్నీ ఆపే తరం కాదనమాట. సో అలా మేము దర్శనం చేసుకొని మళ్ళీ మా షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. అండ్ అదేంటో నాకు అర్థం కాలేదు. చార్మినార్ చుట్టూ ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు అలా
లైట్స్ ఉండే. ఈసారి ఏంటో నాకు లైట్స్ అయితే అంత అట్రాక్టివ్గా కనబడలేదు. సో ఇక్కడ మేము స్వీట్ తిన్నాము, చాలా టేస్టీగా ఉండే. కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ టేస్ట్ చూసిన తర్వాత వర్తి అనిపించింది. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్లో వర్షం పడి ఉండే. సో అది ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటికి. సో ఎస్, చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మొత్తం యాజ్ యూజువల్ తడిచిపోయింది. ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. ఇలానే చాలా వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అనమాట. థ్యాంక్ యూ.